శ్రీమాత్రే నమః. దెయ్యం పట్టడం అంటే ఏంటి? ఎలా వదిలించాలి? దెయ్యం పట్టడం అనే అంశంపై మాట్లాడుకునే ముందు అసలు దెయ్యాలున్నాయా అనే ప్రశ్న వస్తుంది. హేతువాదులు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. పారానార్మల్ పరిశోధకులు మాత్రం దెయ్యాలున్నాయి అంటారు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఈ దెయ్యాల అంశానికి సంబంధించి మన ప్రాచీన గ్రంథాల్లో అంశాలున్నాయి. దీన్నే ప్రేతబాధ అంటారని పండితులు చెప్తున్నారు. దెయ్యం పట్టడం అనేది ఓ భావన. ఇది జరిగినప్పుడు సదరు వ్యక్తి అసౌకర్యంగా ఉంటాడు. అతన్ని చెడు శక్తులు ఆవహిస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి. దీన్నే ప్రేతబాధ అంటారు. గతంలో చేసిన తప్పుల వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని పండితులు అంటున్నారు. దెయ్యం పట్టినప్పుడు ఆ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తారు. అంటే తనను తాను కొట్టుకుంటూ, హింసించుకుంటూ ఉంటారు. తన కుటుంబ సభ్యులను, బంధువులను కూడా హింసిస్తారు. సన్నిహితులను కూడా గాయపరుస్తారు. ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. వింత వింతగా చూస్తారు. నెగిటివ్ అంశాలకు ఆకర్షితులవుతూ హింసాత్మకంగా ప్రవర్తిస్తారు. రోజులా కాకుండా అసాధారణంగా ప్రవర్తిస్తారు. ఇదివరకటి కంటే ఎక్కువ బలంగా ఉంటారు. ఎంతో కష్టమైన పనులను కూడా ఈజీగా చేసేస్తారు. అంటే ఇదివరకు ఎత్తలేని బరువులను కూడా ఇప్పుడు తేలిగ్గా ఎత్తేస్తారు. దెయ్యం పట్టిన వారు ఉన్నట్టుండి గట్టిగా అరుస్తారు. ఇతరుల కంట్రోల్లో అస్సలు ఉండరు. కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే మరింత కఠినంగా మారిపోతారు. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ ఆయాసపడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు నోటి నుంచి శబ్దం కూడా వస్తుంది. అతిగా ఆకలి వేస్తుందని, దాహం వేస్తుందని చెప్తారు. రోజు తినే కంటే ఎక్కువ తింటారు. ఈ లక్షణాలు చూసినప్పుడు చుట్టుపక్కల వారికి భయమేస్తుంది. అలా భయపడాల్సిన పని లేదని, దెయ్యం అందరికీ పట్టదని పండితులు చెప్తున్నారు. దెయ్యాన్ని వదిలించడానికి కొన్ని మార్గాలున్నాయి అంటున్నారు. అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, దెయ్యం పట్టిన వ్యక్తి తాలూకు వారు శివుని పూజించాలి. 1100 సార్లు శివమంత్రాన్ని జపించాలి. అలాగే ఒక నిమ్మకాయ, 21 లవంగాలు, ఒక ఏకముఖి రుద్రాక్షను ప్రతి సోమవారం శివుడికి సమర్పించాలి. దెయ్యం పట్టిన వ్యక్తికి రుద్రాక్షమాల వేయాలి. కుటుంబ సభ్యులు తమ వారిని వదిలేయమని చెడు శక్తులను వేడుకోవాలి. అంటే రిక్వెస్ట్ చేయాలి. ఆంజనేయ స్వామి, దుర్గామాతను పూజించాలి. దెయ్యం పట్టిన వ్యక్తి ఉండే గదిలో అగరబత్తి వెలిగించాలి. అలాగే గోడకు ఆంజనేయ స్వామి, దుర్గామాత, పరమేశ్వరుడి ఫోటోలను వేలాడదీయాలి. హనుమాన్ చాలీసా జపించాలి. నుదుటిపై హనుమంతుడి బొట్టు పెట్టుకోవాలి. దెయ్యాలను ఎప్పుడూ తిట్టకూడదు. వాటితో కఠినంగా మాట్లాడకూడదు. అలా చేస్తే దెయ్యాలు మరింత రెచ్చిపోతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంటి ముందు గేటు దగ్గర తెల్లపూలు వచ్చే మొక్కను నాటాలి. ఇంటి ప్రతి మూలలో గంగా జలాన్ని చల్లాలి. ఒక కొబ్బరికాయ, ఒక గోరు, 100 గ్రాముల నల్ల నువ్వులు తీసుకుని ఓ నల్లగుడ్డలో కట్టాలి. శనివారం నాడు వాటిని నదిలో వదిలేయాలి. ఇలా చేస్తే దెయ్యాల బాధ ఉండదని పండితులు చెప్తున్నారు.